హైదరాబాద్లోని మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 101-100లో భూములు ఆక్రమించుకునేందుకు జనం భారీగా రావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ భూమి అని తెలియక చాలామంది ఈ భూములను కొనుగోలు చేశారు. జనం కొనుగోలు చేసిన భూమి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 504 ఎకరాల్లో ఉన్నాయని గుర్తించారు. వీటిలో గుడిసెలు వేసుకుని ఆక్రమించుకునేందుకు జనం తరలివచ్చారు. ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు. అవి ప్రభుత్వ భూములని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు జనానికి వార్నింగ్ ఇచ్చారు. జనాలను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో టెన్షన్ నెలకొంది. మీకందరికీ ఎందుకంటే ఇందులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. దయచేసి మీరు గమనించాలి. ఈ యొక్క మియాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 100, 101 ఈ సర్వే నెంబర్ల మీద హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండిఏ అధికారి వీరారెడ్డి హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లో కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 504 ఎకరాల స్థలం ఉందన్న వీరారెడ్డి అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని చెప్పారు. కొందరి ప్రలోభాలకు లొంగి సామాన్య ప్రజలు వచ్చి గుడిసెలు వేస్తే వెంటనే కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొంతమందిని ప్రొవోకేట్ చేసి మరి గత నెల 15 రోజుల నుంచి, ఎందుకంటే మేము మే నెలలో కూడా దాదాపు 4 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది ఈ విధంగా భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద. బేసిక్గా ఈ యొక్క భూమి 2003లోనే హెచ్ఎండిఏకి ఫర్ ప్రొటెక్షన్, అదేవిధంగా రిసోర్స్ మొబిలైజేషన్ కోసం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి హెచ్ఎండిఏ యొక్క ఆధీనంలో ఉంది ఈ భూమి మొత్తం కూడా. మరి ఈ యొక్క ఆక్రమణల్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశతోటి ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళకి నేను తర్వాత మరి స్థానిక పోలీస్ అధికారులు, ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు అందరం కూడా కన్విన్స్ చేయడానికి చెప్పినాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్టేటస్ కోలో ఉంది, సబ్జుడిస్ అవుతుంది, కోర్టు కంటెంప్ట్ అయింది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఎటువంటి నిర్మాణాలు అక్రమ